గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. రెండు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితులైన దివంగత నేత మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మూడవ వర్ధంతి నెల్లూరులో ఘనంగా జరుగుతున్నారు. రేపు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఈ పార్టీకే నెల్లూరు చేరిపోవడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి తండ్రి గారైన సీనియర్ పొలిటీషియన్ అదేవిధంగా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం సార్, రేపు ప్రోగ్రాం ఏంటి? ఎట్లా రెండు ఉదయగిరి ఇట నెల్లూరు జిల్లా నుంచి మొత్తం వస్తున్నారు ఇక్కడికి, ఎలా చేయబోతున్నారు? అందరినీ ఆహ్వానిస్తామండి. మన పార్టీ వాళ్ళు కానీ వేరే పార్టీ వాళ్ళైనా ఎవరు వచ్చినా కూడా ఆహ్వానిస్తాము. ఈ కార్యక్రమానికి ఒక చిన్న కార్యక్రమం చేస్తున్నాం మన ఇంట్లోనే, దానికి అందరూ కూడా ఆహ్వానితులే. అందువల్ల కాకపోతే ఇది ఒక విషాదకరమైన రోజు మా కుటుంబ సభ్యులకైతే మరీ ముఖ్యంగా. ఈ కుటుంబానికి, బంధువులకి, స్నేహితులకి ఎక్కడ లేని అండగా ఉండే ఆయన ఉన్నట్టుండి మరి అదృశ్యం అయిపోయిన తర్వాత ఆ లోటు ఇప్పటికీ ఇది తీరేది కాదు, ఎప్పటికీ తీరేది కాదు అది. మరి కానీ దురదృష్టం జరిగింది అది. ఆ పరిస్థితుల్లో ఈ వర్ధంతి కార్యక్రమం చేస్తున్నాము. అందువల్ల ఏదేమైనా సరే గౌతమ్ లోటు పార్టీకి కానీ, వైఎస్ఆర్ పార్టీకి కానీ, మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి అందరికీ కూడా తీరని లోటు. అది మాటల్లో చెప్పే విషయం కాదండి. అది ఆయన గొప్ప ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి. ఏ విషయం ఆలోచించినా కూడా గొప్పగా ఆలోచించేవాడు. వ్యాపార రంగంలో కానివ్వండి, రాజకీయ రంగంలో కానివ్వండి. నేను ఇప్పుడే చెప్పాను కదా, ఆయన గౌతమ్ బాబు జీవించి ఉంటే మన జిల్లాకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. మా బ్రదర్ కానీ, రామనారాయణ రెడ్డి కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ పార్టీని వదిలిపెట్టిపోయేవాళ్ళు కాదని నా యొక్క సిన్సియర్ అభిప్రాయం. అట్లా ఉన్నప్పుడు తప్పనిసరిగా పార్టీ పరిస్థితి వేరేగా ఉండేది మన జిల్లా వరకు. మిగతా జిల్లాల సంగతి నిన్న ఒక సునామీలాగా వచ్చింది, కొట్టుకుపోయింది. ఎందుకు వచ్చిందో ఏమిటో మన పార్టీ విశ్లేషించుకోవాలి. ఈ పార్టీకి విశ్లేషించుకొని ఉంటుందని నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి కూడా బాగా విశ్లేషించుకొని ఈ పొరపాటు జీవితంలో జరగకూడదు అనేటట్లుగా ప్రవర్తించాలి జగన్మోహన్ రెడ్డి. నేను 14లో ఒక దెబ్బ కొట్టారు మనలా, అప్పుడు 67 సీట్లు వచ్చాయి. ఆ దెబ్బతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పొరపాటును కూడా ఎలాంటి తప్పులు చేయరు, చాలా గొప్పగానే ఉంటుంది జీవితంలో, రాజకీయ జీవితం అని అనుకున్నాను. కానీ ఎక్కడో తప్పు చేశాము. అది సక్రమంగా ఇప్పటికైనా ఇప్పటికే విశ్లేషణ అందరం విశ్లేషించుకుంటున్నాం. ఆయన కూడా విశ్లేషించుకునే ఉంటాడు పార్టీ తరఫున. ఆయన కూడా ఆల్రెడీ చెప్తున్నాడు, కార్యకర్తల్ని నేను గత అధికారంలో కొంత విస్మరించాను, ఇప్పుడు కార్యకర్తలు నేను ప్రాధాన్యత ఇస్తాను, ఖచ్చితంగా నేను అర్థం చేసుకున్నానని కూడా పదే పదే మీటింగ్లో చెప్తున్నాడు. అదొక ముఖ్యమైన విషయం కూడా తప్పనిసరిగా అది. కానీ ఇంకా విశ్లేషించుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఇంకా ఎక్కడెక్కడ తప్పు చేశాం, ఎందువల్ల ప్రజలు ఈ విధంగా నిరాదరణ చూపించారు మన పట్ల. మనం ఆయన నిజంగా పేదలకి గొప్ప చేశాడు. అదే కాదండి, ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా గొప్పగా ఉన్నాయి. 4 మేజర్ పోర్ట్స్ కట్టించాడు, ప్రాసెస్లో ఉన్నాయి. 10 ఫిషింగ్ హార్బర్స్, 6 ఫిషింగ్ ల్యాండింగ్స్, 17 మెడికల్ కాలేజీలు, గ్రామాలంతా ఈ విలేజ్ క్లినిక్లు, తర్వాత సచివాలయాలు, తర్వాత అన్ని రైతు భరోసా కేంద్రాలు ఇంతకుముందు ఉన్నాయా? ఇంతకుముందు ఎప్పుడూ లేనటువంటి అన్నీ కూడా చేశాడు ఆయన. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి కూడా మరి ఇటువంటి తీర్పు రావడానికి కారణం ఏంటి అనేది మనం సక్రమంగా విశ్లేషించుకోవాలి. విశ్లేషించుకుంటే పొరపాటును కూడా భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చూసుకుంటే ఏజ్ ఈజ్ ఇన్ హిజ్ ఫేవర్. ఈజ్ హార్డ్లీ 50 ఆయన. ఈ 4 ఏళ్ళు జరిగితే కూడా 54, 55 అవుతుంది. 55, 80 ఏళ్ళు దాకా చేస్తున్నా ఇప్పుడు రాజకీయాల్లో. అంటే ఇంకా 25 ఏళ్ళు ఉంటాయి. జాగ్రత్తగా చేసుకుంటే భవిష్యత్తులో తప్పనిసరిగా ప్రజల ఆదరణ ఉంటుంది. నవీన్ పట్నాయక్ 25 ఏళ్ళు కంటిన్యూస్గా చేశారు కదా, జ్యోతిబాస్ గారు చేశారు కదా. అట్లాగానే మరి అటువంటి పరిస్థితుల్లో మీరు కూడా సక్రమంగా చేసి ప్రజాదరణ పొందితే తప్పనిసరిగా ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. అంతకంటే కీర్తి ప్రతిష్టలు కావాల్సిందే. ఎన్నికల ముందు ఆయన సూపర్ 6 అని చెప్పారు చంద్రబాబు నాయుడు. అవును. ఇప్పుడు చాలా వరకు అసలు అమలు కావడం లేదు. అవును.
చాలామంది ప్రజలు కూడా ఈ అమలు అవుతాయా లేదా అనేది డైనామో ఉన్నారు. మీరు ఎలా చూస్తారు? అవుతాయి అంటారా? అంటే ఇప్పుడు మనం ఒక్కొక్క లెక్క ప్రకారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 2,72,000 కోట్లు 73,000 కోట్లు ఇచ్చారు కదా 5 సంవత్సరాల్లో. అంటే ఆయన 50,000 కోట్లు బహుశా 50 అంతేలేండి 55,000 కోట్లు అనుకోండి. ఈయన చెప్పినవన్నీ చేయాలంటే కొందరు లెక్కలు చెప్పింది 1,30,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టాలని. 1,30,000 కోట్లు అంటే 5 సంవత్సరాలకి 5 లక్షలు 5 3 15 6.5 లక్ష కోట్లు. మరి దీనికి పెడితే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, జీతాలు ఏంటి, మిగతా కార్యక్రమాలు ఏంటి? అందువల్ల బహుశా అది జరిగే పనులు కాబోలు కానీ చెప్పేశాడు ఆయన పోయిన తడవ కూడా చెప్పాడు కదా 14 ఎలక్షన్ అప్పుడు కూడా రైతు రుణమాఫీ మొత్తం 85,000 కోట్లు చేసేస్తానన్నాడు. ఆడవాళ్ళ 14,000 కోట్లు. పసుపు కుంకుమ ఆ పసుపు కుంకుమ ఆఖరిలో వేసాడండి, దానివల్ల ఫలితం లేకుండా పోయింది. అట్లా ప్రజల్ని వంచిచ్చే మార్గాలు ఆలోచించకూడదండి. మంచి నాయకుడు ప్రజానాయకుడు ఎట్లా ఉండాలంటే ఫ్రాంక్గా చెప్పాలి, చెప్పింది చెయ్యాలి, అంటే చేయగలిగేదే చెప్పాలి. సార్ ఇప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఖజానా ఖాళీ చేశాడు, దానివల్ల నేనేం చేయలేని పరిస్థితి. ఆయన ఖజానాలు ఇంత పెట్టిపోయాడు. అప్పుడు చంద్రబాబు గారు పదవి అప్పుడు విరమణ చేశాడే 19లో ఇంత పెట్టిపోయాడా? ఆడు 100 కోట్లు కూడా లేదే. మరి జగన్మోహన్ రెడ్డి ఇంకా 7-8 వేల కోట్లు పెట్టిపోయినాడు అని అన్నారు. ఆ పరిస్థితుల్లో అటువంటి మాటలు కాదండి, కల్లిబుల్లి మాటలు చెప్పడం కాదండి. ప్రజానాయకుడు గొప్ప నాయకుడు కావాలంటే అది ఫ్రాంక్గా ఉండాలండి. చెప్పినవి చెయ్యాలి, చెయ్యగలిగేటే చెప్పాలి. అది డాక్టర్ చెన్నారెడ్డి గారు చెప్పేవారు, రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, అందరు పెద్ద నాయకులు అందరూ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఏమి లేదండి, ఎవరినో పాటించబడలేదు. వాళ్ళ తండ్రి గారిని రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో నడిస్తే చాలు. రాజశేఖర రెడ్డి గారు అడుగుజాడల్లో నడిస్తే వ్యవహారం అంతా చక్కబడిపోతుంది. సార్ మీరు సుమారు 3 దశాబ్దాల నుంచి రాజకీయాల్లో అంటే 40 సంవత్సరాల నుంచి ఉండొచ్చు, 40 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎంపీగా చేశారు. ఎంతోమంది కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, నాదేళ్ల భాస్కర్ రెడ్డి, ఎన్ రామారావు, చాలామంది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అలాంటి సీఎంలు మొత్తం చూశారు. ఈ అంటే 2 పార్టీలు ఉండొచ్చు ఎలక్షన్లు, రెడ్ బుక్లు ఎల్లో బుక్లు అవి చూసి ఉన్నారా? ఎప్పుడు చూడలేదు కదా మనం ఎప్పుడు చూడలే. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు కూడా గొప్ప నాయకుడు అండి. ఆయన కూడా ఎన్టీఆర్ గారు కూడా ఆయన అసలు ఈ 2 రూపాయల కిలో బియ్యం కానివ్వండి, పేదవాళ్ళకి అన్ని సహాయాలు చేయాలనే పద్ధతిలో పూనుకున్నాడు ఆయన. తర్వాత తెలుగు గంగ ప్రాజెక్టు మొదలుపెట్టాడు, ఇంకా కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ. ఎన్టీ రామారావు గారు కూడా నిజాయితీగా ప్రవర్తించాడు, గొప్ప నాయకుడు ఆయన. ఆయనేం డబ్బుల కొరకు పాకులాడిన పద్ధతి లేదు. ఇప్పుడు మిగతా నాయకులు అట్లా కాదే. ఇప్పుడు ఎమ్మెల్యేలు మొదలుపెట్టుకొని అందరూ బలోమని తయారైపోయి ఉండరే. ఎక్కడ వింటున్నా కూడా అబ్బా ఆయన 200 కోట్లు అంటే 200 కోట్లు. ఎమ్మెల్యేలు ఇంకా మంత్రుల సంగతి ఎట్టుందో మరి, అట్లా తయారైపోయింది. అప్పుడు ఎన్టీ రామారావు గారి టైంలో ఆయన ఒక పైసా తినేవాడు కాదు, ఒక పైసా తిన్నిచ్చేవాడు కాదు. ఇప్పుడు ఎక్స్-సీఎం జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ కూడా కొరత ఏర్పడింది. అదే ఇప్పుడు చెప్పాను నేను ఇప్పుడే. నిన్న ఆయన ఆడికి మిర్చి యార్డ్ చూడడానికి ఆయనకు Z+ కేటగిరీ ఉండే వ్యక్తికి, ఒక మాజీ ముఖ్యమంత్రి గారికి, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడికి ఆ సెక్యూరిటీ లేకుండా చేస్తాడు. ఏదన్నా పొరపాటు జరిగితే ఎవరు దానికి బాధ్యులు? నింద మోయాలి కదా వీళ్ళు. ప్రజలు ఊరుకుంటారా ఇట్లాంటి పొరపాటు జరిగితే? టీడీపీ నాయకులు చెప్పడం ఏంటంటే ఈయన అసెంబ్లీకే పోవడం లేదు, ప్రజల సమస్యలు ఎందుకు తెలుసుకుని ఏం చేస్తాడు అనేది వాళ్ళు విమర్శలు. అసెంబ్లీకి కూడా పోతాడులేండి, ఆమెనే ఉంటాడా? పోకుండా పోతాడులే. జగన్మోహన్ రెడ్డి ఏమైంది? ఆయన పోతే ఎవరు వద్దంటున్నారు అసలు. ఆమె ఏం చేస్తారా? ఆయన్ని ఎగతాళి చేస్తారా? ఎగతాళి చేస్తే చూస్తారు, ప్రజలందరూ చూస్తారు కదా. అది కూడా ఆయన చంద్రబాబు ఆ రోజు ఏదో పొరపాటు వాళ్ళు మాట్లాడినారని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆయన ఏడ్చినాడు కదా. ఆయన ఏడ్చి ఇంక నేను రాను అసెంబ్లీకి, మళ్ళీ ఏదో అదృష్టం పొంది ఆయన పవన్ కళ్యాణ్ బీజేపీ అందరూ కలిసి గెలుచుకున్నారు కదా. అట్లాగానే జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ఎట్లో పరాభవం చేయాలని చూస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కూడా ఆమెను పర్మనెంట్గా ఉండరు, ఒకరి వైపే అటు ఇటు మారుతుంటారు. లేకపోతే ప్రభుత్వాలు ఎట్లా మారుతాయి? ప్రభుత్వాలు మారుతున్నాయంటే ప్రజల్లో మార్పు వచ్చినందువల్లనే కదా. పోయినసారి మనకు 151 ఇచ్చారు, ఈసారి 11 ఇచ్చినారే, మరే దిక్కు లేకుండా చేశారే. అందువల్ల ఈయనకు ఆమెనే ఉంటాయా? 164 వచ్చిన కూటమికి, రేపు అయ్యే అట్లాగే ఉంటాయా? అందువల్ల ఎవరు పర్మనెంట్ కాదు రాజకీయాల్లో. చెన్నారెడ్డి గారు చెప్పేవారు,
ప్రజల అభిప్రాయము, ప్రజల ఆలోచన అంతా కూడా పాల పొంగు లాంటిది. ఈ పాల పొంగు మనం కొంచెం ఏమారితే కాటుపోద్ది, అటుకు తీసి బయట వేయాల్సి వస్తుందని. అందువల్ల ప్రజాభిప్రాయం అనేది నిలకడగా ఉండదు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉంటేనే ప్రజలు మనల్ని ఆదరిస్తారు. అందువల్ల ప్రతి ఒక్క నాయకుడు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఏందయ్యా, ఖచ్చితంగా వస్తారు. అయితే ఎన్నిసార్లు ఇప్పుడు, చెప్పేది నాయన? తెలుగుదేశం పార్టీ తండ్రి? ఇచ్చిన హామీలు కూడా వాళ్ళు నెరవేరలేని పరిస్థితిలో ఉన్నారు అని కూడా రాజమండ్రి చెప్తున్నారు. వీడియో తెలియని ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.